ప్రైజ్ ద లార్డ్. మనిషి జీవితంలో కొందరు మానసికంగా అయినా ఆత్మీయంగా అయినా ఎందుకు ఎదిగే వారిగా ఉంటారు, ఎందుకు ఎదగని వారిగా ఇంకొందరు ఉంటారంటే, ఉదాహరణగా 2 బాటిల్స్ మనం తీసుకుందాం. ఈ 2 బాటిల్స్ 2 రకాలైన మనుష్యులకి సాదృశ్యం అనుకుందాం. ఒక మనిషి హృదయంలో ఏమో ఆల్రెడీ నింపబడి ఉందంటే, అంటే తన హృదయంలో గర్వం ఉండొచ్చు, లేదా స్వనీతి ఉండొచ్చు, ఈగో ఉండొచ్చు. ఆల్రెడీ నింపబడిన ఈ హృదయంలో లేదా ఈ యొక్క మనసులో ఏదైనా పోద్దామని చూస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే దిస్ పర్సన్ హ్యాస్ నో స్పేస్ టు రిసీవ్ ఎనీథింగ్. ఈ మనిషి హృదయంలో ఏదైనా రిసీవ్ చేసుకోవటానికి స్పేస్ లేదు. అదే ఇది చూస్తే ఖాళీ చేయబడిన బాటిల్ లేదా ఖాళీ చేయబడిన హృదయం. ఖాళీ చేయబడిన ఈ హృదయంలో ఎంత వాటర్ పోసినా ఇది కీప్స్ టేకింగ్. ఇది ఖాళీ చేయబడిన స్థితిలో ఉంది కాబట్టే వాటర్ పోసుకున్నప్పుడు తీసుకొనగలిగింది. అలాగే మన జీవితాల్లో కూడా మన హృదయంలో ఏవేవో లోక సంబంధమైనవన్నీ పెట్టుకుంటే మనము దేవుని వాక్యం అనే నీరు మనం చదివేటప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మన హృదయంలో పోయబడుతున్నప్పుడు రిసీవ్ చేసుకోలేము. ఆత్మీయంగా ఎదిగే ముందు మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి అంటే ఖాళీ చేయబడిన అనుభవంలో మనం వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కోసం ఆకలి దప్పులు కొన్న వారమై మనం ఉండాలంటే ఫస్ట్ ఈ లోక సంబంధమైన వాటి నుంచి ఖాళీ చేయబడిన స్థితి మనకు ఉండాలి. అప్పుడు మనము తృప్తిపరచబడతాం. ఆత్మీయ మానసిక క్షేమాభివృద్ధికి అడ్డుగా ఉన్న ఏదైనాను మన హృదయంలో నుంచి ఖాళీ చేయబడి ఉంటే దేవుని వాక్యముతో నింపబడినప్పుడు మనము తృప్తిపరచబడిన వారముగా, మంచి నీరు కలిగిన వారముగా ఉంటాం. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్.